కువైట్ అగ్ని ప్రమాద ఘటనలో బాధితులకు కేంద్రం బాధిత రాష్ట్రాల ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. అగ్ని ప్రమాదంలో 49 మంది చనిపోగా 42 మంది భారతీయులే అని తెలియడంతో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కృతివర్ధన్ సింగ్ ను ప్రధాని మోదీ కువైట్ పంపారు. భారతీయుల మృతదేహాలను స్వదేశం తెచ్చే కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించనున్నారు. ప్రమాదంలో కాలిపోయిన మృతదేహాలను గుర్తించేందుకు కువైట్ ప్రభుత్వం DNA పరీక్షలు చేయిస్తోంది. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కృతివర్ధన్ సింగ్ ఇప్పటికే కువైట్ చేరుకుని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ప్రధాని ఆదేశాల మేరకు కువైట్ చేరుకున్న ఆయన ప్రమాదంలో మృతి చెందిన భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తెచ్చే చర్యలను పర్యవేక్షించనున్నారు. కువైట్లో సజీవ దహనమైన వారి భౌతిక కాయాలకు అక్కడి అధికారులు DNA పరీక్షలు చేయిస్తున్నారు. DNA పరీక్షల ద్వారా భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత వాయుసేన విమానాన్ని సిద్ధంగా ఉంచింది. కువైట్లోని అల్ మంగాఫ్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 49 మంది ప్రాణాలు కోల్పోగా వారిలో 42 మంది భారతీయులేనని తెలుస్తోంది. మిగిలిన వారు పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, ఈజిప్ట్, నేపాలీ వాసులని సమాచారం. ఇది చాలా విషాదకరమైన ఘటనగా అభివర్ణించిన ప్రధాని మోదీ కేంద్రం తరపున 2 లక్షల ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే కువైట్ విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భారతీయుల మృతదేహాలను వీలైనంత త్వరగా పంపే ఏర్పాటు చేయాలని కోరారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కృతివర్ధన్ సింగ్ ఇప్పటికే కువైట్ చేరుకుని ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. కువైట్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కేరళ వాసుల సంఖ్య 24కు పెరిగింది. మరో 7 కేరళ వాసులు తీవ్ర గాయాలతో వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశ విదేశాల్లో ఉండే కేరళ వాసుల సంక్షేమం కోసం 1996లో కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ నాన్ రెసిడెంట్ కేరళైట్స్ అఫైర్స్ NORKA సంస్థ కువైట్ ఘటన బాధితులకు సహాయ సహకారాలు అందిస్తోంది. NORKA ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ కువైట్లోని భారత దౌత్య కార్యాలయంతో సమన్వయం చేసుకుంటోంది. అక్కడ మృతి చెందిన కేరళ వాసుల మృతదేహాలను తెచ్చేందుకు అవసరమైన పత్రాలు నింపేందుకు సహకరిస్తోంది. కువైట్ అగ్ని ప్రమాద ఘటనపై అత్యవసరంగా సమావేశమైన కేరళ మంత్రివర్గం మృతుల కుటుంబాలకు 5 లక్షలు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది. క్షతగాత్రులకు 1,00,000 చొప్పున అందిస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అధికారులతో కలిసి కువైట్ వెళ్లి సహాయక చర్యలను సమన్వయం చేస్తారని సీఎంఓ తెలిపింది. కేరళకు చెందిన వ్యాపారవేత్త MA యూసఫ్ అలీ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున, మరో వ్యాపారవేత్త రవి పిళ్లై 2 లక్షల చొప్పున ఇస్తామని కేరళ ప్రభుత్వానికి చెప్పారు. మొత్తంగా కేరళకు చెందిన మృతుల కుటుంబాలకు 12 లక్షల చొప్పున సాయం అందజేయనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కువైట్ ఘటనలో 5 తమిళులు చనిపోయినట్లు తమిళనాడు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి గింజీ KS మస్తాన్ ప్రకటించారు. బాధితులంతా తంజావూరు, రామనాథపురం, పెరవురని ప్రాంతాలకు చెందిన వారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాల మేరకు మృతదేహాలను తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. క్షతగాత్రులు కోలుకునేందుకు సాయం చేస్తామన్నారు.